హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మునగాకు కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ మునగాకు కారం పొడి తయారు చేసుకునే విధానం చూసే ముందు మునగాకుని మనం క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మునగాకుని మనం ఆహారంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే శరీరంలో ఉన్న వేస్టేజ్ని అంతా తొలగిస్తుంది, రోజుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది, ఎముకలకి తగినంత బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మునగాకు కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మునగాకు కారం పొడి తయారు చేసుకునే ముందు మునగాకుని నేను తీసుకొని ఇలా ఆకుల్లాగా విడదీసి శుభ్రంగా 3 సార్లు కడిగి ఒక సన్నని కాటన్ టవల్ పైన లేదా కాటన్ క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద. నేను ఇక్కడ రాత్రంతా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేశాను. ఇలా నెక్స్ట్ డేకి పూర్తిగా తడి లేకుండా చక్కగా ఆరిపోయి ఉంది. తర్వాత ఇక్కడ కావాల్సినవి చూద్దాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 12 వెల్లుల్లి రిబ్బలు, 11 నుంచి 12 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ మెంతులు. నాకు ఇక్కడ మునగాకు ఈ బౌల్ నిండా వచ్చిందండి. దీనికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, పసుపు, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నీ ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నప్పుడు ఫ్లేమ్ని మాత్రం లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ ధనియాలు కూడా వేగాక ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక వీటిలోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బౌల్ మునగాకుకి 11 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి సరిపోతుంది. ఈ ఎండుమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతుల్ని యాడ్ చేశాను. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వీటిలోకి 1 పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ప్యాన్లో ఆ ఆయిల్ సరిపోతుందండి, మళ్ళీ ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు. దీంట్లోకి 1 టీ స్పూన్ కరివేపాకుని యాడ్ చేసి తర్వాత మనం తీసుకున్న బౌల్ ఫుల్ మునగాకుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మునగాకుని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా చల్లారాక
ఈ కల్లుప్పుని వెల్లుల్లిపాయని కలిపి మనం మిక్సీ చేసుకుంటే మునగాకు పొడి కారం పొడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పప్పులన్నీ వేసి మిక్సీ చేసుకుందాం. ముందుగా మనం తీసుకున్న పప్పులు, వేయించిన పప్పులు ఉన్నాయి కదా, దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నాక దీంట్లోకి మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కొద్దిగా చల్లారినాక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ మునగాకు పొడిని స్టోర్ చేసుకుంటే దాదాపుగా 4 రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. ఈ విధంగా మునగాకుని మనం రోజు 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.